విశాఖలో అదృష్టవశాత్తు తప్పింది ఒక భారీ ముప్పు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాణాసంచా పేలింది. గోపాలపట్నం చంద్రనగర్లో ఒక్కసారిగా బాణాసంచా పేలింది. భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఎగసిపడ్డాయి మంటలు. ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు స్థానికులు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు వారిని. అపార్ట్మెంట్ 2వ అంతస్తులో బాణాసంచాని నిల్వ చేసినట్లుగా గుర్తించారు. గుట్టుగా బాణాసంచా తయారు చేస్తున్నారు. అది కూడా అపార్ట్మెంట్లో 2వ ఫ్లోర్లో. బాంబుల శివ అతడి పేరు. పేలుడు తీవ్రతకి కూలింది ఒక్కసారిగా గోడ. పక్క భవనంపైకి పడ్డాయి శిథిలాలు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇద్దరి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక బాంబుల శివ గుట్టుగా బాణాసంచా తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు హెచ్చరించిన అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా బాంబుల శివపై ఇలాంటివే పలు కేసులు ఉన్నట్టుగా సమాచారం. వ్యక్తి మీద ఆల్రెడీ మన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. రీసెంట్గా వాళ్ళ ఇల్లు నేను పర్సనల్గా మా ఎస్ఎల్ అందరూ కూడా ఫ్రీక్వెంట్ చెక్ చేస్తాను. అయితే మనకు తెలియకుండా ఆ ఇంట్లో కాకుండాను మనకు తెలియకుండా వేరే రూమ్ తీసుకొని ఈ టపాసులు పెట్టడం జరిగింది. అనుకోకుండా దురదృష్టకరంగా జరిగింది. భగవంతుడి దయ వల్ల ఎవరికేమీ కాలేదు. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి మీద ఆల్రెడీ మన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. రీసెంట్గా వాళ్ళ ఇల్లు నేను